వినాయక చవితి అయితే కంప్లీట్ అయిపోయింది. మరి పోలీస్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకో 1 మంత్ అయితే దసరా కూడా అయిపోతుంది సార్, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాంలేండి అని అనుకుంటున్నారా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. నా పేరు శివరాకేష్. మన ఇన్స్టిట్యూట్కి కాల్ చేసే స్టూడెంట్స్లో కొంతమంది సార్ నోటిఫికేషన్ వచ్చాక మీ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సార్ అని అంటున్నారు. ఓకే, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏమైనా వర్క్ అంటే లేదు సార్ ఇంకా నోటిఫికేషన్ లేదు కదా, ఇప్పుడు ఎందుకు ప్రిపరేషన్, టైం వేస్ట్ కదా అని అనుకుంటున్నారు. పోలీస్ జాబ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళని అడగండి. లాస్ట్ టైం జాబ్ మిస్ అయిన వాళ్ళు ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళతో కాంపిటీషన్లో ఉన్నప్పుడు మీరెంత ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు నార్మల్గా ఒక డిగ్రీ ఆర్ బీటెక్ సర్టిఫికేట్ కోసమే 3 years 4 years కష్టపడి అవుతున్నాం కదా, అలాంటిది ఒక 40 years ఉండే జాబ్, అందులోనూ పోలీస్ జాబ్. మరి దానికి మీరెంత ప్రిపేర్ అయి ఉండాలి? మీకు ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ టైం మనకి ఎగ్జామ్స్కి 15 lakhs ప్లస్ స్టూడెంట్స్ అప్లై చేస్తే ఫస్ట్ ఎగ్జామ్లోనే సగానికి ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారని. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలానే ఎగ్జామ్ని లైట్గా తీసుకొని. సో మీరు కూడా వే ఆఫ్ థింకింగ్ అన్నది చేంజ్ చేయాలి. నోటిఫికేషన్ లేదు కదా, ఇప్పుడు ప్రిపేర్ అయితే టైం వేస్ట్ అవుతుందా అని ఆలోచించకుండా ఇంకొక 40 years ఉండే జాబ్ అని, ఇప్పుడు మీకు జాబ్ వచ్చిందంటే మీరు హ్యాపీ, మీ పేరెంట్స్ కూడా హ్యాపీ చూసుకోగలుగుతారు కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మనం ప్రిపేర్ అనేది అవుతే మన స్టడీ ఎప్పుడు వేస్ట్ కాదు, ఏదో ఒక జాబ్కి అయితే మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు రిటర్న్ అండ్ గ్రౌండ్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత ఈవెంట్స్కి ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఇప్పటి నుండి ప్రిపేర్ అవ్వాలి. సో అందుకే మన ఇన్స్టిట్యూట్లో కూడా పోలీస్ కోసం న్యూ బ్యాచెస్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ తోటి రిటర్న్ క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ గ్రౌండ్ వచ్చేసి అయితే నేను డెఫినెట్గా చెప్తాను, మన తెలంగాణలోనే టాప్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లక్ష్మణ్ సార్ ఇంటర్నేషనల్ లెవెల్ సార్ ఉన్నారు. నెక్స్ట్ గర్ల్స్కి వచ్చేసి పద్మ మేడం, నేషనల్ లెవెల్ స్టాండర్డ్ పద్మ మేడం ఉన్నారు. సో ఇలాంటి నేషనల్ ఇంటర్నేషనల్ కోచెస్ మీకు ఏ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. మన దగ్గర కూడా ఎందుకున్నారంటే సార్ వాళ్ళే చైర్మన్ అండ్ డైరెక్టర్ కాబట్టి మీకు ఇక్కడ మంచి కోచింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. నేను 100కి 200% గ్యారంటీ ఇస్తాను. మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మేము చెప్పింది ఫాలో అయ్యారు అనుకోండి, డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తారు. ఇంకెందుకు లేట్, మరి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఇక్కడ కింద కనిపించే నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు. అండ్ పోలీస్కి ప్రిపేర్ అవ్వాలనుకునే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, వాళ్ళకు కూడా ఈ రీల్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. ఆల్ ద బెస్ట్ అందరికీ.